నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఊరికే నా గురించి మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామని. నా గురించి మీకు చాలా మంచి అభిప్రాయమే ఉందన్నమాట. నేను పనికి మాలిన దాన్ని, దయ్యాన్ని, భూతాన్ని, శాడిస్ట్ని. అంతేనా? అదేం లేదమ్మా. ఆయన మీ పక్కన లేనప్పుడు మా గురించి కూడా నువ్వు ఇలాగే అనుకుంటావు కదా. నాకు అనుకోవడాలుండవు. డౌట్ వస్తే ఫినిష్ చేయడమే. ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచినావు అమ్మా? ఏ కారణం లేకుండా మమ్మల్ని వెళ్ళావుగా? అంటే ఏదో కారణం ఉంది అని మీరు అనుకుంటున్నట్టే కదా. మా ఉద్దేశం అది కాదమ్మా. మమ్మల్ని పిలిచావంటే ఏదో పని ఉందేమో అనుకున్నాం. ఉంది. మీతో నాకు చాలా పెద్ద పనే ఉంది. బేసిక్ గా నేను ఎవరిని నమ్మను. అప్పుడప్పుడు మా మామ్ని కూడా నమ్మను. అలాంటిది నేను మిమ్మల్ని నమ్మాను అంటే అర్థం చేసుకోండి. మీకు నేను ఎంత ప్రయారిటీ ఇస్తున్నానో, నా ప్రతి పనిలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాను. నాకు తెలిసిన ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. మనల్ని బానిసలుగా వాడుకుంటూ ఏదో మనకు మేలు చేస్తున్నట్టు చెప్తుంది చంద్రిక. ఇది మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తోంది. అందుకే మనం దాన్ని నమ్మకస్తులమని మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. నమ్మిన వారి కోసం నేను ఏవైనా చేస్తాను. అలాగే నమ్మించి మోసం చేసే వాళ్ళని చంపేస్తాను. అంటే నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది కదా. నమ్మితే ప్రాణం ఇస్తాను.
ప్రశాంతమైన ఉదయం, పచ్చటి చెట్లు, చల్లటి గాలి. ఈ వాతావరణంలో మీకేదైనా చెప్పాలి అనిపిస్తే చెప్పేయండి. జై వచ్చాడు. తనతో కలిసి జాగింగ్ చేసొస్తాను. అప్పుడు మాట్లాడుకుందాం. వామ్మో, జయొచ్చాడండి చంద్రిక. వాడు కూడా ఈ పార్కుకే రావాలా? హాస్పిటల్కి వెళ్తున్నామని ఇంట్లో అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాం. జై గాని మనల్ని చూశాడంటే వాడికి మనపై వచ్చిన అనుమానం మరింత పెరుగుతుంది. వామ్మో, ఇప్పుడేం చేద్దాం చంద్రిక? జై చూడకుండానే ఇంటికి పోదాం. చెప్పకుండా వెళ్ళిపోతే నిత్య కోపం వస్తుంది. ఇక్కడే చాటుగా దాక్కుందాం. జాగింగ్ చేసి జై వెళ్ళిపోయాక నిత్యని కలిసి మనకేమీ తెలియదని చెప్పి వెళ్ళిపోదాం. ఈ ఐడియా బాగుంది చంద్రిక. ఏంటో మన జీవితం, మంగ విషయం దాచిపెట్టిన పాపానికే మనం దాక్కోవాల్సి వస్తుందే. పద, మంచి పొత్తు చూసుకొని దాక్కుందాం. Hi, Mr. Nitya Srinivas. Good morning. Hey, Swami. What a coincidence. మనం వచ్చిన పార్క్కి, మనం వచ్చిన టైంకి, మనం జాగింగ్ చేస్తూ వెళ్తున్న వేలో నిత్య గారు కూడా వచ్చారు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. చేతిలో లాఠీ ఏం కాదు. గ్రేట్ నిత్య, వండర్ఫుల్. అంటే మనం డిన్నర్ చేసే టైం, నిద్రపోయే టైం, నిద్ర లేచే టైం, మనం జాగింగ్ చేసే టైం అన్నీ ఒకటే అన్నమాట. మన ఇద్దరి టేస్ట్లు పాలు నీళ్లలా బోలే కలిసిపోయాయి. పోలీస్ పులిహార అంటే ఇదే. అంత లేదు, మీరు కావాలనే నన్ను చూడ్డానికి వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ మిస్ హైదరాబాద్, నేను పోలీసోడ్ని. ఫిట్ గా ఉండాలంటే అర్లీ మార్నింగ్ పార్క్ వచ్చి జాగింగ్ చెయ్యాలి. మీ హౌస్ ఎక్కడుంది? ఈ పార్క్ ఎక్కడుంది? అంటే మా హౌస్ దగ్గర ఉన్న పార్కు చాలా ఇరుగ్గా ఉంది. ఈ పార్క్ అయితే చాలా విశాలంగా ఉంది. ప్రేమ పక్షులు విహరించే బృందావనంలో ఉంది. అడ్డు తప్పుకుని దారి వదులుతారా? అప్పుడు వెళ్ళిపోతారా? కాసేపు నువ్వు నాతో సరదాగా మాట్లాడొచ్చుగా. సరదాగా మాట్లాడుకోవడానికి మనం ఏవైనా లవర్సా? ఇప్పుడు కాకపోవచ్చు, ఇక ముందవచ్చుగా. వాట్ డు యు మీన్? ఐ మీన్ ముందు పరిచయం, తర్వాత ఫ్రెండ్షిప్, ఆ తర్వాత ప్రేమ, అయ్యో ఆ తర్వాత పెళ్లి. సి, మీరు అతిగా ఆశపడుతున్నారు. నో 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 నో. మీరు మిస్, నేను ఐపీఎస్. మీరు సింగిల్, నేను సింగిల్, మన ఇద్దరు అయితే మింగల్ బోలే ఉంటది. అందుకు వేరే వాళ్ళని చూసుకోండి. నాకు జై ఉన్నాడు. జై బ్యాచులర్ కాదు, మీ అక్క భర్త. మంగ గారు ఏ క్షణమైనా తిరిగి రావచ్చు. అప్పుడు మీకు ఆశాభంగం కలుగుతుంది. అందుకే నాలాంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ని లవ్ చేయండి. నేను లైఫ్ లో జైని మాత్రమే లవ్ చేస్తాను. జై తప్ప నాకు ఏ మన్మధుడు అవసరం లేదు. అయ్యో ఏడుకుంటాలవాడా, పెళ్ళైన వాడు వెంట ఏం పడతారండి? అది నా ఇష్టం. ఓహో, ఈ కుర్ర హీరోయిన్లు ఆల్రెడీ పెళ్ళయి పిల్లలున్న అంకల్స్ వెంట పడ్డట్టు మీకు కూడా అలాంటి ఇమాజినేషన్, డెస్టినేషన్ ఏమైనా ఉన్నాయా మీకు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నిత్య గారు, మంగ గారు తిరిగి వచ్చాక మీరు కంప్లీట్లీ ఎంటీ అయిపోతారు. జై లైఫ్ లో నా ప్లేస్ ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మీ వల్ల నాకు జై మిస్ అయ్యేలా ఉన్నాడు. ఛ, నిజంగానే మిస్ అయ్యాడు. ఎక్కడున్నాడో వెతుక్కోవాలి. లేమే. అరే నిత్య గారు, ఏంటయ్యా
నా పరిస్థితి చూసి నీకు బాగా నవ్వు వస్తుంది కదా? లేదు సార్, మీ పరువు పోతున్నట్టుగా ఉంది సార్. అలా ఎందుకు అనుకుంటున్నావు? లేకపోతే ఏంటి సార్, ఎంతో మందితో సెల్యూట్ కొట్టించుకున్న మీరు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్లతో చీ కొట్టించుకుంటున్నారా? డిపార్ట్మెంట్ కి ఎంత అవమానం సార్. ఏమయ్య స్వామి, నా పర్సనల్ ఇంట్రెస్ట్ ని తీసుకొచ్చి డిపార్ట్మెంట్ కి ఎందుకయ్యా లింక్ చేస్తావు? అయినా లవ్ లో పడితే తెలిసిందయ్యా, ఆ ఫీలింగ్ ఏ వేరు. స్వామి, ఒకసారి లవ్ లో పడి చూడవయ్యా, భలే ఉంటది. సార్, నా సర్వీస్ రివాల్వర్ తో నా వైఫ్ నన్ను షూట్ చేస్తుంది సార్. అయినా ప్రేమలో పడితే ఆ తిప్పలు ఎలా ఉంటాయో మిమ్మల్ని చూస్తున్నాను కదా సార్. నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు మిస్ నిత్య శ్రీనివాస్ నా మిస్సెస్ అయిపోతుంది. మీ పిచ్చి నమ్మకాన్ని నేను ఎందుకు కాదంటాను సార్. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి సార్? ఏముంటుందయ్యా స్వామి, అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ నిత్యకి ఎదురుంగా రావడం అంతే. అంటే మళ్ళీ చీ కొట్టించుకుంటారనమాట. ఏమండోయ్, ఆగండి. నా కనులను సూటిగా తెస్తే, నా ఎదుటకు నేరుగా వస్తే, నా పిడికెలి వాడిగా వేస్తే, ఈ పోకిరి పొగరును కాపిస్తే. చీచి, దరిద్రుడు, చండాలుడు, సిగ్గు శరం లేకుండా రోడ్డు మీదకొచ్చాడు అచ్చోసిన ఆంబోతులాగా. ఇలాంటోణ్ణి నడి రోడ్డు మీద బహిరంగంగా ఉరితీయాలే. మీ పంచండి. ఏమండోయ్, మీ పంచండి. ఏమండి? ఏమమ్మా ఆగు. ఏమా, అతగాడు నీ భర్తేనా? అవునండి. అలా బట్టలు లేకుండా బయట తిరుగుతున్నాడేంటి? ఆయనకి స్వామి భక్తి ఎక్కువండి. వాళ్ళ సార్ రమ్మని ఫోన్ చేయగానే ఉన్న పడంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. మరి నువ్వేం చేస్తున్నావమ్మా? నాకు పతిభక్తి ఎక్కువండి. ఆయన పరువు కాపాడడానికి వెళ్తున్నాను. త్వరగా ఎల్లమ్మా, చూడలేక సిగ్గుతో చచ్చిపోతున్నావు. వెళ్తున్నానండి. ఏమిటో, ఈయన 4 గోడల మధ్య అసహ్యంగా ఉండటానికి ఒప్పుకొని వారు 6 బయట అర్ధనగ్నంగా హుస్సేన్ బోల్ట్ లా పరిగెడుతున్నారు. ఏమండి, మీ పంచ? వీళ్ళేంటి నా వంక అదోలా చూస్తున్నారు? అయినా సరే ఆగకూడదు. మీ పంచండి. ఏమండి, మీ పంచ? ఏమండి, మీ పంచ? ఏమండోయ్, మీ పంచండి. హే నిత్య, ఏంటి జాగింగ్ చేస్తున్నావా లేక రన్నింగ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు జాగింగ్ చేశాను, నువ్వు కనిపించావు. పిలుస్తుంటే పలక్కుండా వెళ్తున్నావు, అందుకే రన్నింగ్ చేయాల్సి వచ్చింది. సారీ, నేనేదో థింకింగ్ లో ఉన్నాను. జాగింగ్ చేస్తూ ఏం ఆలోచిస్తున్నావు జయ్? నీకు చెప్పాను కదా, మంగ గురించి వెతుకుతున్నానని. అవును, అక్క గురించి ఏదైనా క్లూ దొరికిందా జయ్? ఆల్మోస్ట్ దొరికినట్టే. ఏంటి జయ్ ఆ క్లూ? నువ్వు చెప్పిందే. మా వెడ్డింగ్ రింగ్ ఆ దొంగ మంగ దగ్గరే కొట్టేశాడు. మంగ గురించి కొన్ని ఏరియాస్లో సెర్చ్ చేశాం, దొరకలేదు. బట్ మంగ అక్కడే ఉందని
నాకెందుకో స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఓ ఆ అక్క కోసం ఏ ఏరియాలో వెతికారు జై? మంగ రింగ్ని తాకట్టు పెట్టడానికి సేట్ చమన్లాల్ షాప్కు వెళ్ళింది. రింగ్ థెఫ్ట్ అయ్యాక క్యాబ్ డ్రైవర్తో కలిసి క్యాబ్లో ఓ వైపు వెళ్ళింది. క్యాబ్ వెళ్ళిన వైపు ఏరియాలన్నీ సెర్చ్ చేశాం. చారి ఇల్లు కూడా అటువైపే ఉంది. అన్ని చోట్ల వెతికాం కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. క్యాబ్ వెళ్ళిన వైపు చారీ ఇల్లు ఉందా? మంగ అటువైపు ఉంటే చారీ చూసే ఛాన్స్ ఉంటుంది కదా. క్యాబ్ డ్రైవర్ దొరికినట్టే దొరికి మిస్ అయ్యాడు. ఐ థింక్ అతన్ని కావాలనే ఎవరో ఎస్కేప్ చేశారు. వాళ్ళెవరై ఉంటారు? మంగ వెనకుంది వాళ్ళేనా? బట్ ఆ ప్రాసెస్లో ఇంకో క్లూ కూడా దొరికింది. ఏంటి జై? మా అత్తయ్య మావయ్యలపై నీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళపై నా ఒపీనియన్ ఏంటంటే, ఎందుకు అడుగుతున్నావు జై? వాళ్ళపై ఏసీపీ గారికి డౌట్ వచ్చింది. ఆలోచిస్తే నాకు అదే నిజం అనిపిస్తోంది. ఏంటి జై ఆ డౌట్? వాళ్ళు ఏదో దాస్తున్నారు, మనకి తెలియకుండా ఏదో చేస్తున్నారు. అంటే నాకొచ్చిన డౌట్ నీకు వచ్చిందా జై? కొద్ది రోజుల నుంచి వాళ్ళ బిహేవియర్, మాటలు చాలా తేడాగా ఉంటున్నాయి. ఐ థింక్ మంగ గురించి వాళ్లకు తెలిసేమో అని నా అనుమానం. నైట్ కూడా నాతో సస్పిషియస్గా మాట్లాడారు. పొందలేని ఆన్సర్స్ చెప్పారు. సో వాళ్ళని అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను. అందుకే వాళ్ళ గురించి నీ ఒపీనియన్ అడిగాను. నీకెప్పుడు వాళ్ళ మీద డౌట్ రాలేదా నిత్య? నాకు కూడా వాళ్ళపై డౌట్ ఉందని చెప్తే జై ఇంకా స్ట్రాంగ్ గా వాళ్ళని వాచ్ చేస్తాడు. వాళ్ళకి నిజంగా మంగ గురించి తెలుసుంటే, అది జైకి తెలిస్తే నాకు మంగ చిక్కకుండా పోతుంది. నిత్య, ఏం ఆలోచిస్తున్నావు? నథింగ్ జై. నాకైతే ప్రసాద్ అంకుల్ చంద్రిక ఆంటీ మీద ఎలాంటి డౌటు లేదు. అసలు నా దగ్గర వాళ్ళెప్పుడూ సస్పీషియస్ గా బిహేవ్ చేయలేదు. నిన్నటి వరకు నేను కూడా వాళ్ళని డౌట్ పడలేదు నిత్య. ఏసీపీ గారు చెప్పాక ఆలోచిస్తే వాళ్ళేదో చేస్తున్నారనిపించింది. లేదు జై, ప్లీజ్ డోంట్ మైండ్. కానీ వాళ్ళకన్నీ తెలివితేటలు లేవని నా ఒపీనియన్. తెలివే ఉంటే ఇల్లరికం ఎందుకుంటారు? బయటికి వెళ్ళి హాయిగా బతుకుతారు కదా. ఐ డోంట్ నో, బట్ డౌట్ అయితే వచ్చింది. వాళ్ళతో ఎలా నిజం చెప్పించాలా అని ఆలోచిస్తున్నాను. సరే, ఆ సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను. సీ యు లేటర్. జైకి డౌట్ వచ్చినట్టే నాకు వచ్చింది. ఛా, వాళ్ళు నిజంగా మంగని దాచి ఉంటే మంగ దాకా వెళ్తారు. అంతకు ముందే నేను మంగ దగ్గరికి వెళ్ళి ఫినిష్ చేయాలి. ఇంతకి వీళ్ళెక్కడా? ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. జై మనకు కనిపించలేండి చంద్రిక. బా, మనకి జై కనిపించకపోయినా పర్వాలేదు, మనం జైకి కనిపించకూడదు పౌడరు. సార్ 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 ఏంటి? వాళ్ళని చూసారా? అయ్యా, పార్క్ అన్నాక ఎంతో మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూడడం నా వల్ల కాదయ్యా. నా కాన్సన్ట్రేషన్ మొత్తము నిత్య మీద ఉంది. వాళ్ళు మనకు అవసరం సార్. అక్కడ ఉన్నది చంద్రికా ప్రసాద్ గారు. ఓ రియలీ? ఎక్కడ? అక్కడ సార్. స్వామి, నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళే. వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? స్వామి, పద, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం.
చంద్రిక గొంతు మార్చినావు. హాయ్. నువ్వు కూడా వాయిస్ మార్చావేంటి పౌడరు? అమ్మో! ఈ రోజు మనకు ఇన్ని వెన్నుపోట్లేంటి చంద్రిక? ఇందాక నిచ్చా, ఇప్పుడు వీళ్ళెందుకు పార్క్ వచ్చారు పౌడరు? కొంపదీసి మన కోసం కాదు కదా. మీరేంటి సార్ ఇక్కడ? మీరేంటి ఇక్కడ? జాగింగ్ వచ్చాం. మరి చెట్టు చాటునకి ఏం చేస్తున్నారు? జాగింగ్ ఎట్ట చేయాలో చెట్టు చాటు నుండి చూసి నేర్చుకుంటున్నాం సార్. ఏ డైరెక్ట్ గా చూసి నేర్చుకుంటే ఎవరైనా ఫీజు అడుగుతారా ఏంటి? మేమేం చేస్తాం మీకెందుకు సార్? మేవేదో దొంగలం అన్నట్టు ప్రశ్నిస్తున్నారు. అయినా మీరెందుకు వచ్చారు? నేనైతే జాగింగ్ కి రాలేదు, దొంగల్ని పట్టుకోవడానికి వచ్చాను. ఇక్కడ దొంగలు ఎవరున్నారు సారు? ఇంకెవరు మీరే.